కాకినాడ జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్ సదుపాయాలు సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ అధికారులను ఆదేశించారు. పాఠశాలలో మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆయన సూచించారు. జిల్లా కలెక్టర్ షణ్మోహన్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలల్లో పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్ సదుపాయాలు సక్రమంగా లేవన్నారు. వీటిని వెంటనే అధికారులు పరిష్కరించాలని ఆదేశించారు. కాంపౌండ్ వాల్స్ ఉంది. సో కాంపౌండ్ వాల్స్ తర్వాత ప్లాంటేషన్ సంబంధించి మీ స్కూల్స్ లో ఏదైనా మొక్కలుగా ఎస్పెషల్లీ ప్లాంటేషన్స్ ఫోకస్ చేద్దాం. సో ప్లాంటేషన్స్ ఈవెన్ బౌండరీ వాల్ ఎక్కడన్నా కొంచెం ఖర్చు ఎక్కువ అవుతుంది. సో సెకండ్ యాక్టివిటీ ఐ రిక్వెస్ట్ ఆల్ MEOs టు టాక్ టు కన్సర్న్ APOs. ఏ స్కూల్స్ లో అయితే కాంపౌండ్ వాల్స్ కంప్లీట్ గా లేవు, ఎందుకంటే ఐ అండర్స్టాండ్ కాంపౌండ్ వాల్స్ విల్ టేక్ లాట్ ఆఫ్ మనీ. మన దగ్గర ఏంటంటే ఎక్కడైనా కాంపౌండ్ వాల్ పెండింగ్ ఉన్నా అక్కడ మనం గుడ్ ప్లాంటేషన్స్ చేయగలం. దానికి మనకు సఫిషియెంట్ మనీ ఉంది. ప్లాంటేషన్ యాక్టివిటీ హ్యాస్ టు హ్యాపెన్ ఫ్రమ్ NRGS. అది ఐ రిక్వెస్ట్ MEOs to communicate the requirement to APOs so that I get sanctions from my side. The plantations ఇది APOs MEOs కలిసి MPD ఆధ్వర్యంలో మన నెక్స్ట్ అట్లీస్ట్ ఇది ఒక 1.5 month కొంచెం గట్టి ఫోకస్ చేస్తే ఇట్ విల్ బి దేర్ ఫర్ లైఫ్ టైం. ఇది ఒక రోజు ఉండేది ఒక రోజు పోయేది కాదు యాక్చువల్. సో ఐ రిక్వెస్ట్ MEOs ఏదైనా విజిట్కి వచ్చినప్పుడు కానీ ఏదైనా ఎక్కడికైనా వచ్చినప్పుడు నాకు మళ్ళీ కనపడితే మాత్రం దట్ మీన్స్ ఈవెన్ రాంగ్ రిపోర్ట్. ఐ టేక్ రియలిస్టిక్ యాక్షన్. నేను చాలా చోట్ల చూసాను చేయగల. ఈ స్కూల్స్ లో న్యూట్రీ గార్డెన్స్ కి, కాంపౌండ్ వాల్స్ కి, ప్లే ఫీల్డ్ లెవెలింగ్ కి, ప్లాంటేషన్స్ కి మన దగ్గర మెటీరియల్ కాంపొనెంట్ ఉంది కదా. మేము కాంపౌండ్